డబ్బులు లేకుంటే బంధువండే పండే రైతు బంధువండే ఉంది అన్నా చేయించాడు తాగునీటికై తమనపడే స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం సమాజంలో వారికి ప్రత్యేక ₹1,00,000 2 లక్షల సబ్సిడీ ఇస్తే రైతుకి మంచిదే కదా, అవసరం లేదా? ఒక స్ప్రేయర్ 25,000 పెట్టి మార్కెట్లో కొనే బదులు ఒక 5-6 వేల రూపాయలకు సబ్సిడీలు అందిస్తే రైతుకి మంచిదేనా కదా? కాబట్టి అవన్నీ ఎత్తేసాడు. అలాగే దళిత సోదరులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి 27 రకాల ప్రభుత్వ పథకాలని రద్దు చేసిన ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అలాగే మైనారిటీ సోదరులకు సంబంధించి రంజాన్ తోఫా దగ్గర నుంచి, మైనారిటీ కార్పొరేషన్ లోన్ల దగ్గర నుంచి, మసీదులకి మరమ్మతుల దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలని ఆయన నిలిపేశాడు. మరి ఏంటి వల్ల ఉపయోగం? ఈయన వల్ల ఏంది రాష్ట్రానికి ఉపయోగం అంటే, ఆయన కుటుంబానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఓటేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు కానీ, సాధారణ ప్రజలకు కానీ, ఆ పార్టీలో 90% మంది నాయకులకు కానీ
ఎటువంటి ప్రయోజనం లేదు. బాగా తెలివికల్లో 10% నాయకులు, దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది. అడ్డగోలుగా డబ్బులు, అన్నిట్లో మాఫియా. ఈరోజు రేషన్ బియ్యం మాఫియా, అలాగే ఎర్రమట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, అలాగే గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో జరగకపోతే ఎంత విచ్చలవిడిగా, ఎంత ఆర్గనైజ్డ్గా, ఇంత పగడ్బందీగా ఇట్లాంటి వ్యాపారాలు జరగవు. పెద్దల హస్తం లేకపోతే ఖచ్చితంగా అన్ని ఇబ్బందుల్లో ఉంటాయి. కానీ ఈరోజు నాగార్జున సాగర్ కాలువ గురించి మాట్లాడే తీరిక లేదు. ఈ కాలువలో కనీసం 1 లక్ష రూపాయలు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా చిల్ల చెట్లు కానీ ముళ్ళకంపలు కానీ కాలువలో మొలిస్తే తీసుకుంటే కాలువలు 10 కాలాల పాటు మన్నిస్తాయి. ఎక్కడైనా చూసారా మీరు నాగార్జున సాగర్ కాలువలు? ఎక్కడైనా కాలువ కనపడుతున్న కాలువ దగ్గరికి వెళ్తే అదేదో ముళ్ళ పొలంతో కూడిన పెద్ద అడవిలా కనపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆలోచించి పనిచేసే వ్యక్తులకి పట్టం కడితేనే మనం 10 కాలాల పాటు సంతోషంగా సుఖంగా ఉండగలుగుతాం. ఈ సందర్భంగా నేను నూతలపాడు గ్రామంలోని ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఈ ప్రాంతం పట్ల భగవంతుడు లేకపోతే నా యొక్క అదృష్టం కొద్దీ భగవంతుని ఆశీస్సులు మీ అందరి ఆదరాభిమానాలతో ఈ ప్రాంతాన్ని 2 సార్లు రిప్రజెంట్ చేసే అవకాశం కలిగింది. దాదాపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పల్లెని ఎన్నోసార్లు నేను వివిధ సందర్భాల్లో సందర్శించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలతో ఒక అనుబంధం ఉంది, ఇక్కడ సమస్యలపై ఒక అవగాహన ఉంది. ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ప్రాంతంగా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండే ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనే ఒక కళ ఉంది. దాన్ని ఆకుపచ్చ పరచూరు, ఆధునిక పరచూరు అనే కళ మీ అందరి సహకారంతో నెరవేర్చడానికి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.